ఏఎస్ ఉదయ్ భాస్కర్ గారు. అల్లూరు సీతారాం జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ హాస్టల్లో గత 7 నెలల్లో 4 విద్యార్థులు మృతి చెందారు అధ్యక్ష. వాడపల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న డి అశ్విని అనే విద్యార్థి ఫ్యాన్ గురేసుకుని చనిపోయింది అధ్యక్ష. చోడవరం గిరిజన ఆశ్రమ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న వివేకానంద రెడ్డి కాలంలో శవమై కనిపించాడు అధ్యక్ష. మాడిమిల్లి గిరిజన ఆశ్రమ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న సేజ్ దివ్యతేజ హాస్టల్లో కళ్ళు తిరిగి పడిపోయి అపస్మారక స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మృతి చెందింది అధ్యక్ష. డిబిఎంవరం గిరిజన ఆశ్రమ హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న జి సాయి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో మృతి చెందారు అధ్యక్ష. ఈ ఘటనలన్నీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగాయి అధ్యక్ష. ఈ దుర్ఘటనపై రంపచోడవరం ఐటీడీ అధికారి వచ్చి సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేపడతామన్నారు అధ్యక్ష. విచారణ చేపడితే విద్యార్థులు చనిపోవడానికి గల కారణాలు తెలియపరచాలని, లేదా విచారణ ఇప్పటి వరకు చేపట్టకపోతే దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దర్యాప్తు వేగవంతంగా చేపట్టాలని, మరియు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుచున్నాను అధ్యక్ష. హోంమంత్రి గారు, మినిస్టర్ గారు, ఇది స్పెషల్ మెన్షన్లో ఆయన రాసిచ్చాడు, కానీ ఇది ఇమీడియట్గా మీరు టేకప్ చేసి 3 పిల్లలు హాస్టల్లో చనిపోతే స్పెషల్ మెన్షన్లో ఆయనకి రిప్లై రావడం వల్ల ఏం ఉపయోగం లేదు. దయచేసి మీరు దీన్ని టేకప్ చేసి ఖచ్చితంగా దాని మీద మీరు ప్రత్యేకించి ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుతాం. అమ్మా ఉందా? ఓకే ఓకే సార్, నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్న క్వశ్చన్ ఉంది, కానీ మనం క్వశ్చన్స్ అన్ని ఎంక్వైరీ చేసి అది ఎలా ఉంటే అలా చేయండి. ఆన్సర్ పంపిస్తాను సార్. ఓకే, ఆన్సరే కాదు అంటే దానికి ఏమన్నా ఉంటే వివరణ అంతా ఇస్తాను. ప్లీజ్ 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 ఎవరు బాధ్యత అయితే వాళ్ళనే కదా మరి చేసేది. ఎవరు బాధ్యత అయితే దాని పూర్వపరాలు పరిశీలించి చేస్తారులే. కూర్చోండి. సోమి వీర్రాజు గారు.